రాజమహేంద్రవరంలో మైనర్ ప్రేమ వ్యవహారం చివరకు విషాదంగా ముగిసింది. ప్రేమించిన యువకుడి చేతిలోనే తల్లి కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. 16 ఏళ్ల బాలికతో పాటు ఆమె తల్లిని యువకుడు హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మైనర్ బాలికతో ప్రేమ వ్యవహారం సాగించిన యువకుడు ఆమె మరొకరితో చాటింగ్ చేస్తుందనే అనుమానంతో దారుణంగా హత్య చేసిన ఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. 2 రోజులుగా బాలికతో గొడవ పడుతున్న యువకుడు ఆదివారం ఇద్దరిని కత్తితో పొడిచి చంపేశాడు. రాజమహేంద్రవరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. ఏలూరు పట్టణంలోని ఏఎస్ఆర్ స్టేడియం ప్రాంతానికి చెందిన మహమ్మద్ సల్మా, ఆమె కుమార్తె మహమ్మద్ సానియా ఎలియాస్ సానాలు 3 నెలలుగా రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో నివాసం ఉంటున్నారు. ఏలూరు జాంపేట ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ మజీద్కు సల్మా రెండో భార్య కాగా, మజీద్ 3 ఏళ్ల క్రితం మృతి చెందాడు. మజీద్ మొదటి భార్యకు 3 కుమారులు ఉన్నారు. వారు జాంపేటలో నివసిస్తూ ఉండగా సల్మా, సానియా రాజమండ్రిలో ఉంటున్నారు. సానియా ఈవెంట్లలో యాంకరింగ్ చేస్తూ ఉంటుంది. సల్మా, సానియాలతో పాటు మజీద్ మొదటి భార్య చిన్న కుమారుడు ఉమర్ ఉంటున్నాడు. కొద్ది నెలల క్రితం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈవెంట్కి వెళ్లిన సమయంలో ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు చెందిన పల్లి శివకుమార్ లైట్ బాయ్గా అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు. సల్మా వేరే వారితో చాటింగ్ చేస్తోందని అనుమానిస్తున్న శివకుమార్ వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సానియా ఇంటికి వచ్చాడు. సానియా ఫోన్లో చాటింగ్ చేయడంపై ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి ఇద్దరు గొడవ పడుతూ ఉంటే మొదటి భార్య కుమారులైన మహమ్మద్ అలీ, ఉమర్లు శివకుమార్తో గొడవ చేయొద్దని సర్ది చెప్పి వెళ్లిపోయారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇంటికి వచ్చిన ఉమర్ ఇంటికి తాళం వేసి ఉంచడంతో కిటికీలో నుంచి చూడగా సల్మా, సానియా రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే డైల్ 100 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథ్ తన సిబ్బందితో తాళాలు పగలగొట్టి లోపల మృతదేహాలను పరిశీలించారు. సల్మా, సానియాల మెడ మీద బలమైన కత్తిపోటు గాయాలుండడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కూరలు కోసే కత్తితో వారిని హతమార్చినట్టు గుర్తించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, శాంతి భద్రతల ఏఎస్పీ ఏవి సుబ్బరాజు, డిఎస్పీలు బి విద్యా, శ్రీకాంత్ పరిశీలించారు. సల్మా సోదరుడు ఉమర్ను ఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సానియా బంధువులు మహమ్మద్ అలీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యలకు పాల్పడిన నిందితుడు శివకుమార్ను ఆదివారం మధ్యాహ్నం కొవ్వూరు ప్రాంతంలో రూరల్ ఎస్ఐ శ్రీహరి పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.